హలో అండి, వెల్కమ్ టు కీర్తిస్ అఫీషియల్. నేను ఇవాళ స్ట్రీట్ స్టైల్ పానీపూరి చేస్తున్నానండి. ఫస్ట్ పూరి చేస్తున్నాను. ఒక మిక్సర్ జార్లో పుదీనా తీసుకున్నాను. ఆ తర్వాత నానబెట్టిన చింతపండు తీసుకుంటున్నానండి. కొంచెం చూపిస్తున్నాను కదా, క్వాంటిటీ అంత తీసుకున్నాను. సో దాని తర్వాత కళ్ళుప్పు తీసుకుంటున్నానండి. జస్ట్ కొంచెము చిటికెడు. ఓకే, అది వేసానండి. అది వేసాక దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేస్తున్నాను. ఫైన్ పేస్ట్ లాగా చేశాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చింది. సో అందుకే దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది పానీపూరి యాక్చువల్లీ నేను ఒక స్ట్రీట్ వెండర్ దగ్గరనే నేర్చుకున్నానండి. నేను ఎప్పుడు తినే పానీపూరి సెంటరే మా వరంగల్లో. నెక్స్ట్ బఠానీ నానబెట్టానండి ప్రీవియస్ డే నైటే. సో నెక్స్ట్ డే కుక్కర్లో ఒక 6 విజిల్స్ పెట్టుకోవాలి. సో ఉడికినాక కసూరి మేతి అండ్ సాల్ట్ వేసాను. మంచిగా మ్యాష్ చేయాలి ఆ మిక్చరు, బఠానీ మిక్చరు. తర్వాత ప్యాన్ పైన 2 స్పూన్స్ బటర్ వేసాను. బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. బటర్ వేస్తే ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. అందులో జీరా వేసానండి. జీరా మంచిగా వేగినాక ఆనియన్స్ వేస్తున్నాను. సో మీలో ఎంతమందికి పానీపూరి అనేది ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఆనియన్స్ మంచిగా వేగుతున్నాయి. ఆ తర్వాత ఇందులో పసుపు వేస్తున్నానండి. ఇందులోకే నెక్స్ట్ కారం వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. కారం వేశాక ధనియా పౌడర్ వేస్తున్నాను 2 స్పూన్స్. మీలో ఎంతమందికి పానీపూరి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్డో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే బఠానీ పేస్ట్ తీసుకున్నది చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. మంచిగా మిక్స్ చేస్తున్నాను. సో మీలో ఎంతమందికి పానీపూరి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నాకైతే పర్సనల్గా పానీపూరి అనేది చాలా ఫేవరెట్ అండి. సో ఇది వేగినాక లైట్గా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. లైట్గా చాట్ మసాలా వేస్తున్నానండి. ఇది ఎవరెస్ట్ కంపెనీది యూజ్ చేస్తున్నాను, చాట్ మసాలా. జస్ట్ చిటికెడు. మళ్ళీ మంచిగా మిక్స్ చేయాలి. సో ప్లీజ్ నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్న నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో లైట్గా వాటర్ వేస్తున్నానండి, ఎందుకంటే అడుగు మాడిపోతుందని. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి 2 స్పూన్స్. ఉప్పు కారాలు మీకు తగినట్టుగా వేసుకోవచ్చండి. నేను ప్రొసీజర్ మాత్రమే చెప్తున్నాను, ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ ప్రకారం చెప్పట్లేదు. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టుకున్న బఠానీ పేస్ట్ ఉంది కదండి, కుక్కర్లో వేసింది, ఆ పేస్ట్ కలుపుతున్నాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. బఠానీ పేస్ట్లో నేను కసూరి మేతి అండ్ సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను ఒక 6 విజిల్స్. అండ్ బఠానీలు అనేవి ముందు రోజుననే నానబెట్టుకోవాలి. సో ఇందులోనే కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి బఠానీ పేస్ట్ అండ్ పూరి అనేది రెండు రెడీ అయిపోతున్నాయి. మీరు ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీని ఎలా వచ్చిందో నాతో ప్లీజ్ షేర్ చేసుకోండి. ఇంకా పూరీస్ అనేవి ఎక్కడైనా మనకి ప్యాకెట్ దొరుకుతుందండి. రిలయన్స్లో కానీ, డీమార్ట్లో కానీ, ఏ కిరాణా స్టాల్లో వెళ్ళినా మనకి పానీపూరికి పూరి అనేది దొరుకుతుంది. జస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. నేను అది కూడా చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.